Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా మోస్ట్ వైలెంట్ వీడియో గేమ్ ఆధారంగా తెరకెక్కించారు. అదే మోర్టల్ కంబాట్ సీక్వెల్ మోర్టల్ కంబాట్ 2. హాలీవుడ్ యాక్షన్ సినిమాల్ని బాగా ఇష్టపడే వారి కోసం ఈ సినిమాని తెలుగులో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. మరి ఈ పార్ట్ 2 ఎలా ఉంది? జానీ కేజ్ ఎంట్రీ అదిరిపోయిందా లేదా? ఈ రివ్యూని మన స్టైల్ అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. ఇలాంటి మూవీ రివ్యూ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ సినిమా కథ విషయానికొస్తే గత 9 సార్లుగా మోర్టల్ కాంబాట్ పోటీల్లో భూలోకం ఓడిపోతూ వస్తుంది. ఈసారి కూడా ఓడిపోతే భూమి అంతమైపోయే ప్రమాదం కూడా ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మన ఉరుముల దేవుడు భూమి తరపున పోరాడడానికి జానీ కేజ్ అనే ఒక నటుడిని ఎంచుకుంటాడు. కేవలం సినిమాలో ఫైట్లు చేసే జానీ అసలైన యోధులతో ఎలా పోరాడాడు? విలన్ షావోకాన్ ప్లాన్ ని ఎలా తిప్పికొట్టాడు? ఇక చివరికి భూమిని కాపాడగలిగారా లేదా అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలోని మెయిన్ హైలైట్ పాయింట్స్ వచ్చేసి ఇందులో ఉన్న యాక్షన్ సీక్వెన్సెస్ అని చెప్పాలి. వీడియో గేమ్ లో లాగానే తలలు నరికేయడం, చేతులు తీసేయడం వంటి వైలెంట్ ఫైట్స్ అద్భుతంగా చిత్రీకరించారు. ఇక సినిమాటోగ్రఫీ అలాగే విజువల్ ఎఫెక్ట్స్ టాప్ క్లాస్ లో ఉన్నాయి. ప్రతి సీన్ చాలా రిచ్ గా చూపించారు. ఇక అక్కడక్కడ వచ్చే చిన్న చిన్న కామెడీ సీన్స్ కూడా ఈ సినిమాలో ప్రాపర్ గా వర్కౌట్ అయినాయి. ఇక తెలుగు డబ్బింగ్ క్వాలిటీ కూడా అద్భుతంగా ఉంది. డైలాగ్స్ అన్ని చాలా న్యాచురల్ గా అనిపిస్తాయి. ఇక ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే కేవలం 2 గంటల సినిమాలో చాలా ఎక్కువ మంది క్యారెక్టర్లను చూపించడం వల్ల కొంత కన్‌ఫ్యూజన్ అయితే ఏర్పడుతుంది. అంతేకాకుండా ఏ క్యారెక్టర్ ఎప్పుడొస్తుందో కూడా అర్థం చేసుకోవడం కొంతవరకు కష్టంగా ఉంటుంది. ఇక ఫస్ట్ పార్ట్ లాగానే ఇందుట్లో కూడా కొన్ని చోట్ల సినిమా కొంచెం స్లోగా వెళ్తున్నట్టుగా అనిపిస్తది. నటీనటుల పెర్ఫార్మన్సెస్ విషయానికొస్తే కార్ల అర్బన్ 'ది బాయ్స్' సిరీస్‌తో ఫేమస్ అయిన కార్ల అర్బన్ జానీ కేజ్ పాత్రలో చాలా బాగా నటించాడు. అతని మేనరిజమ్స్ గాని, యాక్షన్ సీక్వెన్సెస్ గాని అన్నీ బావున్నాయి. ఇక సావో ఖాన్ మెయిన్ విలన్‌గా సావో ఖాన్ క్యారెక్టర్ చాలా పవర్‌ఫుల్‌గా, వైలెంట్‌గా ఉంది. ఇక ఇతర లేడీ క్యారెక్టర్‌లు అలాగే సపోర్టింగ్ రోల్స్ కూడా వాళ్ళ పాత్రల పరిధి మేరకు వాళ్ళు బాగానే నటించారు. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్‌మెంట్ చూసుకున్నట్టయితే టెక్నికల్‌గా ఈ సినిమా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. మ్యూజిక్ అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోరు, ఫైట్ సీన్స్‌ని చాలా బాగా ఎలివేట్ చేసినియి. ఇక విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఈ సినిమాలో భారీ స్థాయిలో ఉన్నాయి. ఇంకా ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే మీరు గనక వైలెంట్ యాక్షన్ సినిమాలు, అట్లాగే బ్లడ్ అండ్ వైలెన్స్ సినిమాలు బాగా ఇష్టపడిన వారైతే ఈ సినిమా మీకొక విజువల్ ఫీస్ట్‌లా అనిపిస్తది. సినిమాలో ఎక్కడా కూడా అసభ్యకర సన్నివేశాలు లేవు. కాబట్టి యాక్షన్ లవర్స్ అందరూ ఈ సినిమాని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 3/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకెలా అనిపించిందనేది కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తది. మళ్ళీ ఇంకొక మంచి మూవీ రివ్యూ అప్డేట్‌తో మీ ముందుకైతే వచ్చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.